ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ మ్యూజిక్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9-10 వచనాలు. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థించుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరుడు. ప్రియమైన వారులారా, ఈ లోకంలో చాలా మంది తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరించడం మనం సహజంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారంటే తామ సంఘమే నీతిపరుల సంఘం అయినట్టుగా, వారి సంఘములోనే ఆత్మ ఉన్నట్లుగా, వారే నిజమైన దేవుని సేవకులుగా తమకు తామే ప్రకటించుకుంటూ ఉంటారు. దేవుడు అటువంటి వారికి కనువిప్పు కలగడానికి, మార్పు కలగడానికి ఈ ఉపమానం మనకు కూడా నేటి దినాల్లో మరి చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. తామే నీతిమంతులు అనుకొని చాలా మందిని తృణీకరిస్తున్నారు నేటి దినాల్లో. అందుకే అక్కడ 2 ప్రార్థించడానికి 2 వెళ్ళాడు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యులు ప్రార్థనా మందిరాల్లో, సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. సుంకరి అనే వారిని వీళ్ళు పాపులతో సమానంగా చూస్తారు. అయితే గమనించండి, ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను నీతిమంతుడిని, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇదిగో నేను నా కష్టార్జితంలో దశంభాగం ఇస్తాను, మరి ఉపవాసం ఉంటున్నాను, ఈ చోరుల వలె అన్యాయస్తుల వలె నేను ఉండలేదు అని తనను తానే నీతిమంతునిగా దేవుని ఎదుట తీర్చుకుంటూ ఉన్నాడు. అయితే సుంకరి ప్రార్థన ఎలా ఉందంటే, ఆకాశము వైపు కనులెత్తుటకు నాకు అర్హుడును కాదయ్యా అంటూ తన గుండెలు బాదుకుంటూ ఆయన దేవుని సన్నిధిలో, అయా పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయాలంటే మనిషిలో మొదట ఏముండాలంటే, మనిషిలో మొదట యథార్థమైన ప్రవర్తన ఉండాలి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట చదువుదు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా 2వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెటు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. నిజముగా ఈ ప్రార్థన చాలా బలమైనది. ఈ ప్రార్థన చేయాలని చాలా ధైర్యం కావాలి. దేవుని సన్నిధిలో ఆయన ఎలా ప్రార్థిస్తుంటాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో, నీ కార్యాలను నేను సక్రమంగా నీ మాట ప్రకారంగా ఎలా జరిపించానో అవన్నీ నీకు తెలుసు. నేను ఎంత యథార్థంగా నీ సన్నిధిలో ఉన్నానో నీకు తెలుసాయి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన గోడ వైపు తిరిగంట కన్నీళ్లు విడిచాడు. అప్పుడే తిరిగి యెషయా వచ్చి, 15 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ను తిరిగి పెంచుతున్నాడు అని చెప్పాడు. కారణం ఆయనలో ఉన్న యథార్థత. మన ప్రార్థన ఎలా ఉండాలంటే యథార్థంతో, యథార్థ హృదయంతో, దేవుని సన్నిధిలో భయపడుతూ, ఆయన సన్నిధిలో వణుకుతూ, కన్నీరు విడుచుతూ ప్రార్థన చేస్తే మనకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా తీర్చడానికి దేవుని సన్నిధి ఎప్పుడు మనకు సిద్ధంగా ఉంది. అలా కాకుండా మరి పరిసయ్యుడిలాగా నేనే అనే అహంకారంతో, నేనే నీతిమంతుణ్ణి అనే అహంకారమైన స్వభావంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. అందుకే ఆ 2 ప్రార్థనలో
సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడంట. సుంకరి నెమ్మది గలవాడై తన ఇంటికి పోయినట్లుగా దేవుని వాక్యంలో సెలవించాడు. ప్రియమైన వారులారా, మన ప్రార్థన దేవుడు వినాలంటే మనలో యథార్థ హృదయం ఉండాలి. యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అట్టి కృప మీకందరికీ దయచేయును గాక. ఆమేన్.